నువ్వు చాలా బిజీగా ఉన్నావు నాకు తెలుసు అని దేవుడు చెప్పాడు. నాకు ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేవు, కానీ చెడు కార్యాలకు, చెడు వీడియోస్కి టైం ఇస్తావు. నా వాక్యని పూర్తిగా విను. నేను మీ రోజు ప్రకాశవంతంగా ఉంటుందని వాగ్దానం చేస్తాను. ఈ సందేశం తర్వాత నా ప్రియమైన బిడ్డ అని నేను చెప్పాలనుకుంటున్నాను. నీకు నా హృదయం నుండి ఏదో ఒకటి కావాలి. మేము ఈ వారం ప్రారంభించినప్పుడు తెలుసుకోవటానికి అద్భుతమైన పరివర్తన మీ జీవితంలో కొన్ని జరగబోతోంది. అద్భుతాలు మరియు అనేక ప్రయోజనాలు మీ దారిలో ఉంటాయి. అదనంగా అవి మీకు మరియు మీ కుటుంబానికి అపరిమితమైన ఆనందాన్ని మరియు శాంతిని అందిస్తాయి. భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుందని మరియు మీ జీవితాంతం సంపదను అనుభవించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదని మీ హృదయంతో విశ్వసిస్తారు. దేవుని వాగ్దానం ప్రకారం ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన వైద్యం, ఆశ్చర్యకరమైన అవకాశాలు మరియు ఆశీర్వాదాల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీరు ఎన్నడూ ఊహించలేదు మీ ఆర్థిక పరిస్థితి ఉంటుంది రోజులలో గణనీయంగా మెరుగుపడుతుంది. మీరు ఎన్నడూ లేని ఆశీర్వాదాలు వస్తాయి నుండి వచ్చే అవకాశం ఉందని ఊహించారు. దేవుని ధనం మీ జీవితంలోకి వస్తుంది సహజంగా మరియు మీరు అనుభవిస్తారు. ఆర్థిక సౌలభ్యం మరియు శ్రేయస్సు వ్యాఖ్య పురుషులు ఎలా ధృవీకరించాలి, కానీ దేవుని ప్రయోజనాలు ప్రాపంచికానికి మించి విస్తరించి ఉన్నాయని గుర్తుంచుకోండి. శ్రేయస్సు అతను అన్నింటికీ మూలం, మంచితనం మరియు అతను మీ గతాన్ని అందిస్తాడు మరియు ప్రస్తుత ప్రాముఖ్యత మరియు మీ భవిష్యత్తు. దేవుడు మీ మూలంగా ఉంటాడని ఆశతో శాంతి, బలం మరియు మార్గదర్శకత్వం కూడా. కష్టాలను ఎదుర్కొన్న దేవునిని ఆలింగనం చేసుకోండి. థాంక్స్ గివింగ్ తో వాగ్దానం మరియు మీరు ప్రయాణిస్తున్నప్పుడు విశ్వాసం సంవత్సరం 2023 అనే మార్గాల్లో ఆయన ఆశీస్సులు పొందుతారు. మీకు నమ్మశక్యం కానివిగా ఉన్నాయి. అతను స్టోర్లో ఉన్న అద్భుతాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు మరియు అతని లోతు గురించి ఖచ్చితంగా ఉండండి. నీపై ప్రేమ మినీని విస్తరించండి. విషయాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఆశ వదులుకోవద్దు. ప్రతి ప్రతికూల పరిస్థితిని సవాలు చేయడం దేవుడు పనిలో ఉన్నందున పరిష్కరించబడుతుంది. మీ తరపున ఒక అద్భుతమైన మలుపు మీ జీవితం కేవలం మూలలో ఉంది. అతనిలో వదిలి అతను పోరాడతాడని తెలుసు. మీ తరపున మీ పోరాటాలు ప్రార్థన శక్తివంతమైనదని గుర్తుంచుకోండి. సాధనం మీరు ఉన్నప్పుడు ప్రార్థనలో దేవుని వద్దకు రండి. ఒత్తిడికి లోనవుతున్నట్లు లేదా బాధగా ఉన్నట్లు భావించడం వచ్చి నీవన్నీ అతనికి ఇవ్వు. సమస్యలు, ఆందోళనలు మరియు సందేహాలు మరియు అతను మిమ్మల్ని ఎలా బలపరుస్తాడో మరియు ఎలా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. ఈ ప్రయాణంలో మీరు ప్రయాణం చేయడం లేదు. దేవుడు ఒక్కడే నిరంతరం నీ దృష్టిలో ఉంటాడు. మిమ్మల్ని రక్షించడానికి మరియు నడిపించడానికి సిద్ధంగా ఉంది. మంచి మరియు కష్ట సమయాల్లో అతను మీవాడు. అంకితమైన స్నేహితుడు మీకు అపరిమితంగా ఇస్తున్నాడు. ప్రేమ మరియు ప్రోత్సాహం దేవుడు లెక్కలేనన్ని సిద్ధం చేస్తున్నాడని తెలుసు. మీకోసం ప్రయోజనాలు మరియు మెరుగుదలల రోజుల పాటు కొనసాగండి మరియు మీరు ఊహించని విధంగా నెలల ముందు మీ జీవితం మారబోతోంది. అతనితో మీ సంబంధాన్ని విశ్వసించండి. ఇంతవరకు దేవుని వాక్యని విన్నారు అంటే దేవుని వాక్యం పట్ల మీకు విధేయంగా మరియు దేవుని వాక్యం వినాలనే ఆసక్తి ఉంది అని తెలుస్తుంది. అలాగే పార్ట్ 2 కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.